బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఇక జగిత్యాలలో జరిగిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను నిజం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సోదరులు కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు పట్టణాలలో, వార్డులలో, గ్రామాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా గౌరవనీయులు తొలి జడిపి చైర్పర్సన్ వసంత సురేష్ గారు, సహచర మిత్రులు, కౌన్సిలర్లు, సింగిల్ విండో అధ్యక్షులు, పార్టీ సహచరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. నిన్న సాయంత్రమే పిలుపు వచ్చింది. ఆ పిలుపుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలి వచ్చిండ్రు అని చెప్పంటే కేసీఆర్ గారు ఆదరణ చెక్కు చెదరలేదని చెప్పని మనం చేస్తున్నా. 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసి భారతదేశంలోనే ఆర్థిక రంగంలో అగ్రగామిగా నిలిపినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. సాగునీటి రంగంలో 2014 ముందు కేవలం 1 కోటి ఎకరాలుంటే 2 కోట్ల ఎకరాలకు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. పురపాలక సంఘాలలో అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాలలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలలో అభివృద్ధి,